నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ లో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించినట్లు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడి భీమవరం ఇండస్ట్రీస్ బెల్ట్లోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఒక ఫార్మా ప్రొడక్ట్ను గత మార్చి నెలలో దొంగతనం జరగగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా 8 మంది నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా దొంగలించబడిన సెమాగ్లుటైడ్ అనే ఫార్మా ప్రొడక్ట్గా గుర్తించడం జరిగిందని, ఈ ప్రోడక్ట్ టైప్ 2 డయాబెటీస్ చికిత్సకు దీర్ఘకాలిక బరువు నియంత్రణకు ఉపయోగించే ఒక ఔషధమని వివరించారు. ఈ ప్రొడక్షన్ అనేది ఇతర దేశాలకు ఉత్పత్తి చేయబడిన పూర్తి పేటెంట్ ఔషధం. దొంగిలించబడిన సెమాగ్లుటైడ్ అనే ప్రొడక్ట్ సుమారు 450 గ్రాములు ఉంటుందని, దీని మార్కెట్ విలువ 2 కోట్ల వరకు ఉంటుందన్నారు. కేసు విచారణలో స్పెషల్ టీం నియమించి గత 3 నెలలు కేసు పూర్వపరాలను 4 ముద్దాయిలు అదే కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. కంపెనీలో CTO6 FG వేర్ హౌస్ వద్ద A1 సురేష్, A2 రాఘవేంద్ర, A3 అప్పలనాయుడు, A4 కాంతారావు అనే 4 ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, ఇందులో ముందుగా రాఘవేంద్ర అనే వ్యక్తి ఆ ప్రొడక్ట్ని దొంగతనం చేసి అప్పలనాయుడుకు ఇచ్చారని, అప్పలనాయుడు సురేష్కు ప్రొడక్ట్ ఇచ్చి డిస్పోజల్ చేయమని తెలియజేస్తారని పూర్తి వివరాలను వెల్లడించారు. సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, DSP CH వివేకానంద, CI M అవతారం, SIలు చిరంజీవి, లక్ష్మణరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జేఆర్పురం పోలీస్ స్టేషన్లో మనకి పైడి భీమవరం ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్న రెడ్డిస్ ల్యాబొరేటరీలో ఒక కెమికల్, ఒక API ప్రోడక్ట్ ఒకటి థెఫ్ట్ అయినట్లు మనకి మార్చి నెలలో కంప్లైంట్ వచ్చింది, 3వ నెలలో కంప్లైంట్ వచ్చింది. సో ఆ API నేమ్ వచ్చి మనకి సెమాగ్లుటైడ్ అన్న ఒక ప్రోడక్ట్, API ప్రోడక్ట్. సో బేసికలీ టెక్నికల్గా మాట్లాడినప్పుడు దీన్ని ఏమంటామంటే GLP-1 డ్రగ్ టైప్ అని అంటారు. సో ఇది బేసికలీ దేనికి వాడతారంటే డయాబెటిక్ టైప్ 2 ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కోసం, అలానే వెయిట్ లాస్ కోసం, అంటే వెయిట్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేస్తారు. సో ఇది మనకి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ API ప్రొడక్షన్ ఇక్కడ జరుగుతుంది. బేసికలీ ఇది ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ అంతే. మనకి ఎక్కడైతే ఎవరైతే పేటెంట్ ఉందో ఆ పర్సన్స్ మాత్రమే అమ్మగలరు. ఈ రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళకి ఆ పేటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని తయారు చేసి ఫారిన్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఆ ఎండ్ ప్రోడక్ట్ API ఏదైతే ఉందో అది దొంగతనం జరిగింది అని చెప్పి వచ్చింది. టోటల్గా అది థెఫ్ట్ అయిన క్వాంటిటీ వచ్చి 460 గ్రాములు, అంటే ఒక బ్యాచ్కి సంబంధించిన 330 గ్రామ్స్, సెకండ్ బ్యాచ్కి సంబంధించి 130 గ్రామ్స్ అయింది. దీని టోటల్ వర్త్ వచ్చి ఒక 2 crores వరకు ఉంటుంది. అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు 1 గ్రామ్ అరౌండ్ 50,000 రూపాయలు అన్నట్లు. సో దానిపైన మనం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఈ 2-3 months వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా ఈ థెఫ్ట్కి సంబంధించి మొత్తం మనకి 8 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలిసింది. సో 8 మంది ఏంటంటే ఇందులో 4 వ్యక్తులు ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీలోనే పనిచేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ వేర్ హౌస్ CTO6 ఏదైతే ఉందో అక్కడే పని చేస్తున్నారు వాళ్ళు. ఇందులో A1 సురేష్ అని ఒక పర్సన్, A2 రాఘవేంద్ర, A3 అప్పలనాయుడు, A4 కాంతారావు, ఈ 4 కూడా అక్కడ ప్రొడక్షన్ కంపెనీలోనే పని చేస్తున్నారు. అట్లనే ఈ వేర్ హౌస్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారు కూడా అక్కడే పని చేస్తున్నారు. ఇందులో మెయిన్ మనకి ఈ థెఫ్ట్ చేసింది వచ్చి రాఘవేంద్ర అన్న పర్సన్ దొంగతనం చేసి ఇది అప్పలనాయుడికి ఇవ్వడం జరిగింది. ఈ 8 మంది కలిసి దీన్ని ఈ 2 crore ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని సేల్ చేయడం, ప్లస్ మళ్ళీ ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ ఒకటి తెచ్చి దాన్ని మళ్ళీ సేల్ చేయడానికి ట్రై చేయడం, ఈ రెండింటి కింద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఇంటరాగేషన్ ప్రాసెస్లో మనకి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు కూడా సేమ్ ఇదే కంపెనీలోనే ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేశారన్నది వీళ్ళు చెప్పడం లేదు, కానీ ఒక 8 months గ్యాప్లో పెల్లాడియం అసిటేట్ అన్న ఇంకొక ప్రోడక్ట్ని కూడా దొంగతనం చేయడం జరిగింది రెడ్డిస్ ల్యాబొరేటరీస్లోని. ఇది టోటల్గా 3.38 kilos దొంగతనం చేయడం జరిగింది. దీని వర్త్ వచ్చి ఒక 60 lakhs ఉంటుంది. సో ఇది కూడా బాగా కాస్ట్లీ రా మెటీరియల్. ఇది ఎండ్ ప్రోడక్ట్ కాదు, అంటే మనం బయట మార్కెట్లోకి రిలీజ్ చేసేది కాదు. ఈ పెల్లాడియం అసిటేట్ని వాడి అదర్ APIs, అదర్ ఎండ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాడతారు. సో దీన్ని కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగినట్లు ఆ కంపెనీ ద్వారా మనకు దాన్ని మళ్ళీ మొత్తం ఆడిటింగ్ చేయించి అండ్ మన ఎంక్వైరీ ద్వారా కూడా తెలుస్తోంది అది. సో దానికి సంబంధించి మెటీరియల్ కూడా మనం రికవరీ చేయవలసి ఉంది. అది మనకు ఈ మధ్య తెలిసింది కాబట్టి అది కూడా రికవరీ చేస్తాము. సో టోటల్గా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సెమాగ్లుటైడ్ మొత్తం పోయిన 460 గ్రామ్స్ వర్త్ 2 crores ఏదైతే ఉందో అది కూడా రికవరీ చేయడం జరిగింది. సెకండ్ కేసుకి సంబంధించి ఈ పెల్లాడియం అసిటేట్ 3.38 kilos వర్త్ 60 lakhs ఏదైతే ఉందో
అది రికవరీ చేయవలసి ఉంది. సో అది కూడా మనం నెక్స్ట్ ఒక 1-2 వీక్స్లో చేస్తాము. సో దీనికి సంబంధించి మనకి టోటల్గా టీమ్స్ ఈ జేఆర్పురం సిఐ అండ్ ఎస్డిపిఓ శ్రీకాకుళం వీళ్ళిద్దరూ అండ్ జేఆర్పురం ఎస్ఐ గారు అండ్ లావేర్ ఎస్ఐ గారు, సో ఈ టీం మొత్తం దీనిపైన కంప్లీట్గా వర్క్ చేసి టోటల్గా దొంగతనం చేసిన దగ్గర నుంచి ఫైనల్గా ప్రోడక్ట్ని డిస్పోజ్ చేయడానికి ఎక్కడైతే వెళ్ళారో ఆ ఎంటైర్ చైన్ లింక్ని 8 మందిని పట్టుకోవడమే కాకుండా ఎంటైర్ ప్రోడక్ట్ని కూడా మనకి రికవరీ చేయడం జరిగింది. సో యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అన్నాదురై పేర్కొన్నారు. నగరంలోని స్థానిక 80 అడుగుల రహదారిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు వేయడం వలన క్రమశిక్షణ అలవడుతుందన్నారు. యోగాసనాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. ప్రతిరోజు యోగాసనాలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో DTWO శ్రీనివాసరావు, ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దశాబ్దం తరువాత గ్రామ దేవత పండుగలతో పాత శ్రీకాకుళంలో మంగళవారం సాయంత్రం పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం నిర్వహించిన జంట సిరిమాన ఉత్సవాలతో నగరం పులకించిపోయింది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారిక కార్యక్రమం అనుపు ఉత్సవం అంబరాన్ని అంటింది. ఓవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపించింది. ప్రతి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి వద్దకు తీసుకువెళ్లి దీపాలను వెలిగించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. పెద్దమ్మతల్లి సిరిమానుపై పాత శ్రీకాకుళంకు చెందిన మా ఊరి కుమారస్వామి పూజారి కూర్చోగా, నోకాలమ్మ తల్లి అమ్మవారి సిరిమానుపై నక్కవీధికి చెందిన పాలుమూరి అచ్యుతరావు కూర్చున్నారు. వీరినే అమ్మవారి ప్రతినిధులుగా భావించిన భక్తులు అరటిపండ్లు, నాణేలు విసిరి భక్తి భావాన్ని చాటుకున్నారు. సిరిమాను వెంట ఊరేగింపులో దేశాల వీధి నుంచి పడవ, బాదుర్లపేట నుంచి రథం, దండి వీధి నుంచి ఏనుగు, కలెక్టర్ బంగ్లా వీధి నుంచి మహిషాసుర మర్దిని తరలివచ్చాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెటగుళ్ళు, చెక్క భజన, బిందెల డాన్సు, సిరిసిరి నృత్యం, బండ్ల వేషాలు, పులి వేషాలు ఆకట్టుకున్నాయి. బుధవారం కూడా పాత శ్రీకాకుళం పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి పండుగ నేపథ్యంలో బంధువులు, రక్త సంబంధీకులు, చుట్టాలతో స్థానికులు ఇళ్లలో సందడి నెలకొంది. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ను కూడా పోలీసులు బాగా కంట్రోల్ చేశారు. అయితే వర్షం కురవడంతో కాస్త స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. ఏది ఏమైనప్పటికీ పండుగ ప్రశాంతంగా జరగడంపై కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ జూన్ 13వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంవత్సరం కావస్తున్న కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను గందరగోళంకు నెట్టేసిందని ఆరోపించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలేమీ లేకుండా నిరుద్యోగ వృత్తి కూడా నిలిపేశారని, ఈ విధంగా విద్యార్థులు యువతను కూటమి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి యువజన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని ధర్మాన తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోనూ యువజన విద్యార్థి విభాగాల సమన్వయంతో కార్యాచరణ చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడివీధి ప్రాంతంలో వెలిసి ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మండపంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆరవెల్లి హరిగోపాల శర్మ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా ఆఖరి రోజు బుధవారం శివపార్వతుల విగ్రహ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగించారు. అనంతరం నాగవల్లి నదిలో శివపార్వతులకు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణ నడుమ త్రిశూల తీర్థ స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునగవలస సుకన్య, సీనియర్ గుమస్తా సింగూరు నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు, లలితా మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి హిందువుడి బాధ్యత అని శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ పేర్కొన్నారు. కిన్నెరవాడ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రం నిర్వాహకులు సిద్ధయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లజపతిరాయ్ పాల్గొని మాట్లాడారు. రామాయణంలో రాముడి పాత్రను అధ్యయనం చేసి శ్రీరాముడి గుణాలను అర్థం చేసుకుని నేటి తరానికి తెలియజేస్తే వారి వ్యక్తిత్వం వికసిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఎండియు ఆపరేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు నారాయణ డిమాండ్ చేశారు. పాతపట్నంలో ఆ పార్టీ 25 మహాసభల సందర్భంగా పాతపట్నంకు విచ్చేసిన నారాయణను ఎండి
ఎండియు ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ స్థానికంగా ఆపరేటర్లతో కలిసి మరింతపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఓ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. ఎండియు ఆపరేటర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 18 నెలల వరకు ఒప్పందం ఉండగా ప్రభుత్వం ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. తొందరపాటు నిర్ణయంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కూటమి సర్కార్ పునరాలోచన చేయాలని, ఎండియు ఆపరేటర్లకు సరైన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను కలిసిన వారిలో జిల్లా ప్రతినిధులు పైడి వరాహ నరసింహులు, మోహన్, పాతపట్నం నియోజకవర్గం ఎండియు ఆపరేటర్స్ అనిల్, శ్రీనివాస్, ప్రసాద్, యుగంధర్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలో గ్రామ దేవత పండుగలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ సాలువతో పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుంట మొక్కల పాపారావు, పూల మహంతి, మొహమ్మ మహేశ్వరరావు, కె హరిబాబు, నక్క రామరాజు, ఎంఏ బేగ్, బైర్ మురళీమోహన్ రావు తదితరులు ఉన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఈ రోజు వారింటికి వెళ్లి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఇటీవల మరణించడంతో ఈరోజు విశాఖపట్నంలోని ఆయన గృహంలో పల్లా సింహాచలం చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లక్ష్మీదేవి వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. బీఎస్ఎఫ్ ట్రైనింగ్ క్యాంపులో శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామానికి చెందిన గేదెల రాజుకు ప్రమాదవశాత్తు మెడభాగం విరిగిపోవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించారు. చికిత్స అందించినప్పటికీ కూడా మెడ ఎముక విరిగిపోవడం వలన సర్జరీ అయినప్పటికీ శరీరం మొత్తం స్పర్శ లేకుండా ఊడిపోవడంతో సాధారణ పరిస్థితి రావాలంటే మరో 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆయనకు మరో దారి లేనందున దాతలు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పూర్తి వివరాలను 9677440406 నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యాన బుధవారం స్థానిక నారాయణ నర్సింగ్ కళాశాలలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా, డయాలసిస్ తదితర కేసులు జిల్లాలో పెరుగుట ఆందోళన కలిగిస్తుందని, అందులో జిల్లాలో రక్త కొరత కూడా ఎక్కువగా అయిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని వ్యవస్థలు కలిసి పనిచేసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్, ఎన్ ఉమాశంకర్, కళాశాల బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని కేశవరెడ్డి విద్యా సంస్థలు పుస్తకాలు, యూనిఫామ్ అమ్ముతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి చందు ప్రశ్నించారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పుస్తకాలను విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు విద్యా సంస్థలకు దాసోహం అంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, తమను ఏమీ చేయలేరని అధికారుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నిబంధనల ప్రకారం విద్యా సంస్థలు నడుపుతున్నారా లేదా చూడాల్సిన అధికారులే చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అని ఆరోపించారు. తక్షణమే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకునే పక్షంలో డీఈఓ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భరత్, భవనం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం సేవను ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ నిర్వహించారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్ర నామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమ పూజలు, జపము, మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద ఆశీర్వచనాలు, అమ్మవారి ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ సిద్ధం ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత నిరుద్యోగులు, విద్యార్థులు, విద్యావేత్తలకు, ప్రజానీకంపై అందరిపై ఉందని కేంద్ర గ్రంథాలయ పరిరక్షణ కమిటీ సమావేశం అధ్యక్షుడు కరణం బుచ్చి సుబ్రహ్మణ్యం తెలిపారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చరిత్ర కలిగిన కేంద్ర గ్రంథాలయాన్ని ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన సముదాయాన్ని అన్యాక్రాంతం చేసే
ప్రతిపాదనలని సమావేశంలో తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదన అత్యంత అభివృద్ధి నిరోధకమైనదని, తిరోగమన మార్గంలో వెళ్లేదని అన్నారు. గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో ఉన్న భవనాలను పడగొట్టి కొత్తగా 4 ఫ్లోర్లు నిర్మిస్తామని, అందులో 1 ఫ్లోర్ గ్రంథాలయంకు కేటాయించాయి, మిగిలిన 3 ఫ్లోర్లను ప్రైవేట్ వారికి అప్పగిస్తామని చెబుతున్నారని, ఇది ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 1 సంవత్సరం కాలంలో తిరిగి అప్పగిస్తారని, ఈ లోపుగా ఆర్ట్స్ కాలేజీకి కేంద్ర గ్రంథాలయం తాత్కాలికంగా తరలిస్తారని చెబుతున్న సందర్భంలో అక్కడ కళాశాలలోనే సరైన వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గ్రంథాలయ పాఠకులతో పాటు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు కూడా పరిస్థితి పెనమించి పొయ్యిలో పడినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో గరిమెల్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్ష కార్యదర్శులు ఎం ప్రభాకర్, పి సుధాకర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకర తేజేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కొంటి గిరిధర్, జేవివి సమత తదితరులు పాల్గొన్నారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలువ చేసే గుణం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుందని, దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బొగ్గుని ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ మొక్కలను నీళ్ళలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకి బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని నివారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన పెట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు, పిప్పు పన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ కలవంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరు చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున 2 పూటల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ల నొప్పులు ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం 2 భాగాలుగా వేయించిన పిప్పల చూర్ణం 1 భాగం కలిపి మోతాదుకు పావు చెంచాడు చూర్ణం తేనెతో కలిపి ప్రతి 4 గంటలకు ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గుతుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటల ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పిడి పద్యం చేయిస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను, మామిడి జిడిలోని పలుకులను సవభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి కాని ఖచ్చితంగా చెయ్యి, వేగంగా చెయ్యి కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.